వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై విమర్శలు సరికాదు. కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలను యలమంచిలి నియోజకవర్గ కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై ఆధారరహిత ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా కార్యదర్శి కొరుపోలు చిన్నారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గ్రావెల్ అక్రమ రవాణా, మైనింగ్ విచ్చలవిడిగా జరిగాయని పేర్కొన్నారు. వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేపై రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ జరగకుండా 2 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గనుల శాఖ మంత్రికి స్వయంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓరవలేకే వైఎస్ఆర్సీపీ నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపడుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శల పేరుతో తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రజలు సహించరని కూటమి నాయకులు హెచ్చరించారు. ఆ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ అన్నది 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా స్టార్ట్ అయింది. అది అప్పటి వరకు ఎవరైనా స్థానికులు ఒక బండిడు లేకపోతే అలాగే తూలుకుండేవారు తప్పించి అంత మైనింగ్ అన్నది ఎప్పుడు లేదు. ఈయన ఎవరైతే కన్నబాబురాజు గారు ఎమ్మెల్యే 2004లో అయ్యారో అప్పటి నుంచి ఆయన మైనింగ్ స్టార్ట్ చేసి కొన్ని పెర్మిషన్లు, కొన్ని పెర్మిట్లు పెట్టి, కొన్ని పెర్మిట్లు లేకుండాను రకరకాల గాతులు తవ్వి అవన్నీ చేశారు. వాటితో పాటు కూడా ప్రభుత్వం కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేదలకు ఎవరికైతే పట్టా భూమి ఇచ్చిందో ఆ పట్టా భూముల్లో కూడా బినామీల పేరు మీద పట్టాలు మార్పించి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ స్థలాల్లో కూడా మైనింగ్ చేశారు వీళ్ళంతాను. ఇప్పుడు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం టైంలో వచ్చిన ఒకే ఒక చిన్న పెర్మిట్ దాన్ని పెద్ద ఇష్యూ చేసి పెద్ద లోతు తవ్వేశారు. దానివల్లే పంచదారులు దారులన్నీ పాడైపోయాయి, బురద నీరు వచ్చిందని చెప్పి విష ప్రచారం చేశారు. ఆ విష ప్రచారానికి మన ఏదైతే ధర్మశ్రీ చేస్తున్నాడో దానికి ఈ జిల్లా నాయకత్వం, రాష్ట్ర వైసీపీ నాయకత్వం కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ 10 రోజులు కూడా ఈ యలమంచిలి నియోజకవర్గంలోను జిల్లాలోనూ కూడా ఒక సెన్సేషనల్గా క్రియేట్ చేయాలని చూశారు. కాకపోతే అసలు నిజం ఏంటంటే 2019 నుంచి కూడా ఇప్పుడు మన జనసేన ఎమ్మెల్యే ఎవరైతే యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా పంచదారుల మీద కానీ లేకపోతే మైనింగ్ మాఫియా మీద కూడా ఆయన ఇప్పుడు వ్యతిరేకంగా పోరాడుకొస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అయ్యా కూడా పంచదారులు ఏంటంటే పవిత్రమైన క్షేత్రము, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మైనింగ్ జరగడానికి వీల్లేదు, ఈ క్షేత్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి, అందుకని చెప్పి ఇక్కడ 2 సంవత్సరాల నుండి ఆయన ఎమ్మెల్యే ఎప్పుడైతే అయ్యారో అప్పటి నుంచే గిరి ప్రదర్శన అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పంచదారుల మీద యలమంచిలి ఎమ్మెల్యే గారికి ఒక చిత్తశుద్ధి ఉంది. అందువల్లే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పడిగిరి ఈ ప్రదర్శన అనేది దగ్గరుండి చాలా పగడ్బందీగా చేస్తున్నారు. అది సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా చూడండి ఎంత మంది జనాలు వస్తారనేది. దీనిలోనే ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఏంటనేది జనాలకి తెలుస్తుంది. మరి హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి మీరు ఇప్పుడు కూడా హిందువుల్ని ఒక మనోభావాలు దెబ్బతీయడానికి మీరు మీ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ఇదివరకు కూడా గత 7 సంవత్సరాలు కూడా పంచదారుల వాటర్ ఒకసారి ఆగిపోయింది. దాన్ని అక్కడ లోకల్ సర్పంచ్ దిన్బాబు గారు అప్పుడు దాన్ని క్లియర్ చేయించి మళ్ళీ వాటర్ వచ్చేలా చేశారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఎక్కడ పంచదారుల నుంచి అచ్యుతాపురం వెళ్ళిన దాకా 5.5 కిలోమీటర్లో కొండ తవ్వేశారని చెప్పేసి. మరి తవ్వేశారని చెప్పేసి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు తవ్వారనేది మరి గతంలో ఉన్న ఎమ్మెల్యేని కూడా తీసుకొచ్చి ఈ ధర్నాలో మీరు కూర్చోబెట్టి ఉంటే ఎక్కడెక్కడ ఎవరు తవ్వారనే నిజాలు కూడా వచ్చి ఉండేవి. అతను మరి రాజకీయంగా అతను సన్యాసం పుచ్చుకున్నాడు. మీరు దీని ఒక్కదాన్నే కాదు, మీరు చేసిన ప్రస్తావన చాలా సంతోషం. ఎందుకంటే 5.5 కిలోమీటర్లు అంటే 2004లో కంపెనీలు రావడం, 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ కన్నబాబురాజు గారు ఎమ్మెల్యే కావడం, అప్పటి నుంచి కూడా ఈ 20 సంవత్సరాలు కూడా గత 24 వరకు కూడా కన్నబాబురాజు గారు తవ్విన గుంతలు తప్ప మరి ఎవరు తవ్వలేదు. అలాగే మధ్యలో 5 సంవత్సరాలు కూడా అతను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అదే క్వారీల్ని కంటిన్యూ చేశాడు. మళ్ళా 19లో వైసీపీలోకి వెళ్ళారు. ఎలక్షన్లో కంపల్సరీగా ఎలక్షన్కి వెళ్ళాలంటే అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు వేయాలని ఎన్నోసార్లు మేము వచ్చి అడిగాం. ఏమైనా ప్రభుత్వంలో రోడ్డు వేయగలిగారా, వెడల్పు చేయగలిగారా, వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వగలిగారా?
కానీ విజయ్ కుమార్ వచ్చి రావడంతోనే అచ్యుతాపురం రోడ్డుని వెడల్పు చేయాలి, కంపెనీలకి రోడ్డు వెళ్ళడానికి, బస్సులు రాకపోకలు జరగడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి బైపాస్లు, సైడ్ రోడ్లు అన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆయన ఎక్కడ లోకల్ కాపు నాయకుడు ఎక్కడ పాతుకుపోతాడో, ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో మీరందరూ ఆందోళన చెంది ఇలాంటి తప్పులన్నీ మీ మనసుకు తెలుసు, ఎమ్మెల్యే గారు అందులో లేరు, సంబంధం లేదు, మైనింగ్కి సంబంధం లేదని. ఎవరికో సంబంధం ఉన్నది, బెనామీలు, ఈ బెనామీలు ఎవరో విజయ్ కుమార్ గారికి మీరు మాట అన్నారు. విజయ్ కుమార్ గారు ఎక్కడో ఊర్లకు వెళ్ళి ఊరు వదిలేసి వెళ్ళిపోయి సంపాదించుకున్నారని. ఎస్, ఆయన కాంట్రాక్టర్, వాళ్ళు కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఎక్కడైనా ముంబై వెళ్ళారు, అలాగే బెంగళూరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళైనా కాంట్రాక్టులు చేసుకుని వాళ్ళు కష్టపడి వాళ్ళు వైట్ సంపాదించుకొని వాళ్ళు కష్టపడి కాంట్రాక్టులు చేసి సంపాదించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు వచ్చి రాజకీయాలు చేస్తుంటే చూడలేకపోతున్నాం. నిజంగా మాట్లాడితే వాళ్ళు కాంట్రాక్టులు చేసుకుని ఊరదులు బయటికి వెళ్ళారు. మీరేం చేసుకుని ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు? మీరేం చేసుకుని గురు చిట్స్ కట్టించింది ఎవరు? గురు చిట్స్ ఎత్తేసింది ఎవరు? అందులో మీరు భాగస్తులు కాదా? మీరు భాగస్తులు కాదా? దాంతో పాటు మార్గదర్శి చిట్స్ కట్టుకుని కమిషన్లకు అలవాటు పడిన లక్షణం ఎవరికి ఉంది? ఆ కమిషన్ల లక్షణమే ఈరోజు కార్యకర్తల దగ్గర కూడా చూపిస్తే అందరూ చేదరించుకుంటున్నారు అన్న విషయం నిజం కాదా అన్నది ధర్మశ్రీ గారు ఈ కమిషన్లో ఆలోచన కానీ విధానం కానీ ఆయనకి మార్చుకోకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరి మీద విమర్శలు చేస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకుని ధర్మశ్రీ గారు మాట్లాడవలసిందిగా మేము తెలియజేస్తున్నాం.